వర్షాకాలం మొదలవడంతో పిల్లలు పెద్దలు తేడా లేకుండా చికిత్స కోసం వచ్చే వారితో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సంబంధిత శాఖల అధికారులతో ముందస్తు సమీక్షలు జరుపుతున్నారు. సీజనల్ వ్యాధులు పెరిగితే జాగ్రత్తలు తీసుకోవాలంటున్న ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రి డాక్టర్ పసుపురాంతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు మొదలవుతాయి. కాబట్టి అదేవిధంగా మనం ఇక ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాం. ఫీవర్ హాస్పిటల్లో డాక్టర్తో మనం ఉన్నాము, అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయితే వర్షాకాలం వచ్చిందంటే సీజన్లో చాలా రకాల వ్యాధులు వస్తుంటాయి కాబట్టి ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి? వర్షాకాలంలో వర్షాలు ఎక్కువైనప్పుడు కొంచెం డ్రింకింగ్ వాటర్ కలుషితం అవుతుంటుంది. కలుషితమైన వాటర్, కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల కొన్ని డయేరియల్ డిసీజెస్ వస్తాయి. అలాగే టైఫాయిడ్ చాలా ఎక్కువ రిపోర్ట్ అవుతుంటుంది. కొన్ని అంటే వర్షాకాలంలో అక్కడక్కడ గుంతల్లో వాటర్ నిలిచిపోవడం వల్ల స్టాగ్నెంట్ వాటర్ అంటాము. అండ్ మ్యాన్ మేడ్ వాటర్ బాడీస్ ఆర్ వాటర్ పూల్స్ అంటాము. తొట్లలో నీళ్ళు ఆగినప్పుడు అక్కడ టైర్లలో టెంకాయ చిప్పలు ఉంటాయి కదా, వాటిలో వాటర్ నిలబడ్డప్పుడు వీటన్నిటిలో కూడా డెంగ్యూ సంబంధించిన మస్కిటోస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ మస్కిటో బార్న్ డిసీజెస్ కూడా పెరుగుతాయి. అలాగే మామూలుగా వర్షంలో తడవడము ఫ్రీక్వెంట్గా, అంటే వర్షాకాలంలో కొంచెం అంటే స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, కిడ్స్ స్కూల్కి వెళ్తారు. సో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మొత్తానికి 3 రకాల డిసీజెస్ ఎక్కువ మాకు రిపోర్ట్ అవుతాయి వర్షాకాలంలో. ఒకటి ఫస్ట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇన్సిడెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంటుంది, స్కూల్ ఏజ్ పిల్లల్లో ఎక్కువగా ఉంటుంటుంది. తర్వాత ఈ డయేరియల్ డిసీజెస్, వాటర్ బార్న్ ఆర్ వాటర్ రిలేటెడ్ డిసీజెస్ అంటాము. వీటి వల్ల కంటామినేటెడ్ వాటర్ వల్ల కొన్ని ప్లేసుల్లో అవుట్బ్రేక్స్ వస్తుంటాయి. ఎక్కువగా ఈ టైఫాయిడ్, సాల్మోనెల్లా టైఫాయిడ్ రెండు ఒకే, టైఫాయిడ్ డిసీజెస్, సిగెల్లా, ఈకోలై రిలేటెడ్ గ్యాస్ట్రోఎంట్రైటిస్ అంటాము. వైరల్ గ్యాస్ట్రోఎంట్రైటిసెస్ కూడా ఉంటాయి. కొన్ని రోటా వైరస్, నోర్వాక్ వైరస్, అడినో వైరస్, ఈ ఎంట్రోవైరల్ డిసీజెస్, డయేరియల్ డిసీజెస్ కూడా వస్తుంటాయి. ఇంకా ఈ మస్కిటోది 3వ రకం అన్నమాట. సో ఇందులో మస్కిటో బార్న్ డిసీజెస్లో డెంగ్యూ రిపోర్ట్ అవుతాయి, చాలా కేసెస్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. మలేరియా చాలా తక్కువ, వారానికి ఒకటి లేకపోతే 2 వారాలకు 1-2 కేసెస్ చూస్తున్నాము. మలేరియా కేసెస్ అయితే తక్కువగా ఉన్నాయి. డెంగ్యూ, చికెన్ గున్యా రిలేటెడ్ డిసీజ్ అయితే ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని లెప్టోస్పైరా, కొన్ని అలాంటి కంటామినేటెడ్ వాటర్స్తో కూడా వస్తుంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ డిసీజెస్తో మాకు ఎక్కువ అడ్మిషన్స్ అవుతుంటాయి. జనరల్గా మెయిన్గా బ్లడ్ సెల్స్ తగ్గిపోవడము, డెంగ్యూ వ్యాధి గురి అయిన వాళ్ళు బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ తగ్గిపోవడము అలా జరుగుతూ వస్తుంటాయి. కాబట్టి వాటికి ఎలాంటి నివారణ తీసుకోవాలంటే? డెంగ్యూ అనేది చాలా కామన్ డిసీజ్ అండి. చాలా మనకు ఫ్రీక్వెంట్గా రిపోర్ట్ అయ్యే డిసీజెస్, చాలామంది సఫర్ అవుతుంటారు. యాక్చువల్గా డెంగ్యూ లక్షణాలు వచ్చేసి జ్వరం, అంటే హై ఫీవర్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్, కళ్ళు తిరగడము, వామిటింగ్ వచ్చినట్టు ఉండడం, కడుపులో ఉబ్బరం ఉండడం, ఇది ముఖ్యమైన సిమ్టమ్స్. హై ఫీవర్ ఉండడం డెంగ్యూ లక్షణము. డెంగ్యూకి సరైన టెస్టులు ఉన్నాయి, ట్రీట్మెంట్ కూడా ఉంది. మీరు అడిగినట్టు రక్త కణాల విషయానికి వస్తే, రక్త కణాలు ఒక 20-30 వేల కన్నా తగ్గినప్పుడు ఏమైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటాం, అంటే దొడ్డికి నల్లగా రావడము, లేకపోతే సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉండి, హైపోటెన్షన్ అంటే బీపీ లో అవ్వడము, ఇలా ఏమైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి సివియర్ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే మనం రక్త కణాలు ఎక్కేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఒక 40,000-50,000 వరకు వచ్చినప్పుడు కూడా రక్త కణాలు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ వైరస్ బాడీ నుంచి ఇమ్యూనిటీ వల్ల కొద్దిగా క్లియర్ అవుతుంది ఒక 2nd వీక్ నుంచి. అప్పుడు సీజనల్ వ్యాధులు కాబట్టి మెయిన్గా చూసుకుంటే ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ప్రజలు కూడా ఎప్పుడు కూడా ఒక అపోహ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగా ఉండదు అనే ఒక అపోహ ఒకటి ఉంది. కాబట్టి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ ఫీవర్ హాస్పిటల్లో వీఆర్ అంటే ప్రొవైడింగ్ ఆల్ ఫెసిలిటీస్, అంటే వార్డ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫిజిషియన్స్ ఉన్నాము, వీఆర్ ట్రీటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫీవర్స్, టెస్టింగ్ కిట్స్ అవైలబుల్ ఉన్నాయి. సమ్టైమ్స్ అప్పుడప్పుడు సప్లై చైన్లో సమ్ డిలే ఉండొచ్చు, బట్ అదర్వైజ్ వీఆర్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ రిలేటెడ్ టు సీజనల్ డిసీజెస్. సో ట్రీట్మెంట్ ఆల్సో అవైలబుల్. సో వీఆర్ గివింగ్
providing all kind of services to related to seasonal disease. We have so many reserve beds. అంటే ఈ ఇన్స్టిట్యూట్ గుడ్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ మెనీ రిజర్వ్ బెడ్స్ అనమాట. ఏదైనా అవుట్ బ్రేక్స్ అయినా కూడా సడన్ స్పట్ అంటామంటే సడన్గా స్పైక్ అయినా కూడా కేసెస్ ఎనీ కైండ్ ఆఫ్ కేసెస్ వీ కెన్ అకామిడేట్ హియర్. దట్ ఈస్ అ గుడ్ థింగ్. చివరిగా మీరు ఏంటంటే ఈ యొక్క సీజనల్ వ్యాధుల గురించి అయితే ఏం చెప్పదలుచుకున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు చెప్పదలుచుకున్నారు? మనం 3 రకాల డిసీజెస్ మాట్లాడుకున్నాం. అందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ రెస్పిరేటరీ ఎటిక్యూట్ అంటాం. అంటే మనం రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ కానీ కోల్డ్ ఉన్నప్పుడు కానీ మాస్క్ ధరించడము, లేకపోతే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం, లేకపోతే ఫ్లూ లాంటి సిమ్టమ్స్ ఏవైనా వచ్చినప్పుడు ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం. అంటే స్కూల్ పిల్లలు ఎక్కువ మీజిల్స్ మమ్స్ అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ ఇస్తున్నాము బట్ స్టిల్ కేసెస్ రిపీట్ అవుతున్నాయి. ఇలా రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఐసోలేట్ అవ్వడము, దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 డిసీజెస్ వచ్చి వాటర్ కంటామినేటెడ్ ఆర్ వాటర్ రిలేటెడ్ డిసీజెస్ ఉంటున్నాయి. సో సేఫ్ వాటర్ డ్రింకింగ్ ప్రాక్టీసెస్ ఉండాలి. చాలా వరకు అంటే వాటర్ని వేడిగా చేసుకొని తర్వాత బాయిలింగ్ వాటర్ని మళ్ళీ చల్ల చేసుకొని తాగడం అనేది మంచి పద్ధతి. ఒకటి ఫిల్టర్స్ వస్తున్నాయి, చాలామంది ఫిల్టర్ ఆఫర్ చేయడం వాళ్ళు సేఫ్ వాటర్ డ్రింకింగ్ అంటే బాయిల్ చేసుకొని కూల్ చేసుకొని తాగడం బెటర్. థర్డ్ వచ్చేసి మస్కిటో ప్రివెంటివ్ మెజర్స్ అంటాము. అంటే మస్కిటోస్ అంటే ఇప్పుడు మస్కిటోస్ నుంచి వచ్చే డిసీజెస్ ఒక 3-4 రకాలు ఉన్నాయి కామన్. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఇంకా ఇలాంటి డిసీజెస్ మస్కిటోస్ బయట అవ్వలేదనుకోండి రావు. సో మస్కిటోస్ కొరకకుండా మనం ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవచ్చు. మస్కిటో రిపెల్లెంట్స్ వాడచ్చు, గుడ్ నైట్ కాయిల్స్ కానివ్వండి, ఆల్అవుట్స్ కానీ అవి వాడచ్చు. ఇంకా లాంగ్ స్లీవ్స్ వేసుకోవడం అంటే ప్యాంట్స్ పిల్లలకి మామూలుగా ఏంటంటే లాంగ్ స్లీవ్స్ అంటే చేతులు యొక్క ప్యాంట్లు వేయించడము, పొడగాటి షర్ట్లు వేయడం, ఇలాంటి వల్ల దోమలు కుట్టడం అనేది తగ్గుతుంది. తర్వాత ఈ వాటర్ బాడీస్ని ఇంటి చుట్టూ ఉన్న వాటర్ బాడీస్ని అన్ని క్లీన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు అక్కడక్కడ మనకు స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడ ఉండనియకూడదు. సో మామూలుగా దోమలు అనేది స్టాగ్నెంట్ వాటర్లోనే పెరుగుతాయి కాబట్టి అవి పెరగకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే దోమలు కుట్టడం తగ్గినప్పుడు దోమల వల్ల వచ్చే డిసీజెస్ కూడా తగ్గిపోతుంది. అయితే సీజనల్ వ్యాధులు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అంటూ కూడా మనతో పాటు డాక్టర్ పరశురామ్ గారు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.